సర్కాడియన్ రిథమ్ అని ఉంటుంది బాడీలో, ఒక బయోలాజికల్ క్లాక్. ఎప్పుడు ఏది చేయాలో అది చేయకుండా రివర్స్లో చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మెలటోనిన్ అనే హార్మోన్ రాత్రిపూట నిద్రని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ టైంలో మీరు దాన్ని ప్యాసివ్ చేసి అర్ధరాత్రుల దాకా సెరోటోనిన్, లెప్టిన్ అనే హార్మోన్ యాక్టివ్ చేస్తే, ఏదైతే ఆకలిని ప్రేరేపిస్తుందో దాన్ని మీరు యాక్టివ్ చేస్తున్నారు, మెలటోనిన్ని ప్యాసివ్ చేస్తున్నారు. 3 4 దాకా తింటున్నారు, అప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్లు తింటారు, మళ్ళీ పొద్దునే నిద్ర లేగలేరు, లేచి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజులు ఉండవు, లేవగానే మళ్ళీ తింటారు బ్రేక్ఫాస్ట్ అని. ఇటువంటి విధానం నుంచి సర్కాడియన్ రిథమ్ అనుగుణంగా పనిచేసినప్పుడే మన ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది. అట్లా కాకుండా జంక్ తింటే, ఆ రోజుల్లో, పాత రోజుల్లో వాళ్ళకి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్డే దొరికేది, ఇన్ని రకాల జంక్ ఫుడ్లు ఉండేవి కాదు. వాళ్ళు శుభ్రంగా కావాల్సినంత తినేవారు, కావాల్సినంత పని చేసేవారు, సర్కాడియన్ రిథమ్కి అనుగుణంగా పని నడిచేవారు. అట్లా కాకుండా మీరు ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఇట్లా మాట్లాడుతున్నారంటే, రేపు పొద్దున మందులు గుప్పిడి నిండా మందులు వేసుకుని చాలా టెన్షన్తో హాస్పిటల్కి వెళ్ళి కాళ్ళు తీయించేసుకుని రేడియేషన్ చేయించేసుకుని, అది మామూలుగా ఉండదు ఆ చావు. అట్లా అప్పుడు మీకు గుర్తొస్తుంది ఈ ఫుడ్ కబుర్లు మీరు ఏం చెప్పారో అప్పుడు గుర్తొస్తుంది. అట్లా కాకుండా ముందే జాగ్రత్త పడండి అని మేము చెప్తుంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్థం చేసుకోండి, పద్ధతి ప్రకారం ఉండండి సార్, లోపల ఉన్న బయోలాజికల్ క్లాక్ అనుగుణంగా వ్యవహరించండి. సంపాదించుకోవద్దని ఎవరు అంటలేదు, ఆరోగ్యాన్ని ముందు సంపాదించుకోండి, నిలబెట్టుకోండి, తర్వాత మీరు సంపాదించుకోండి. ఇది మా సెల్ హెల్త్ మెకానిక్ విధానం అమ్మ. సరే, ఏంటంటే చెడు రీచ్ అయినంత ఈజీగా మంచి రీచ్ అవ్వట్లేదు. తెలియక కాదు, తర్వాత చూసుకుందాంలే అని. ఏదో పరుగు పందాలు అంతే, దేనికోసం, ఆరోగ్యం కోసం కాదు, వచ్చినప్పుడు చూసుకుందాంలే. అసలు ఇక్కడ నొప్పి వస్తే మాత్రం కంగారు పడతారు, ఇంకెక్కడ నొప్పి వచ్చినా ఏం పట్టించుకోరు. ఈ నొప్పి రాగానే డాక్టర్ నాకు ఏదో గుండె నొప్పి వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చేస్తుందని వచ్చేస్తారు. వాస్తవానికి అది డిహైడ్రేషన్ వల్ల వచ్చిన గ్యాసు. మిగతాది ఎక్కడ జబ్బు నొప్పి వచ్చినా అసలు మీరు సొంత డాక్టర్లు అయిపోతారు కదా. గూగుల్లోకి వెళ్ళి చేస్తారు, చాట్‌జిపిటియో ఏయో చేస్తారు, మీరే సొంత డాక్టర్లు అయిపోతారు. అయిపోయి మీకు కావాల్సినట్టుగా వ్యవహరిస్తారు. ఫిట్ యార్ అనుకుంటారు, కొద్దిగా బీపీ ఎక్కింది బట్ స్టిల్ వాట్ ఐఎమ్ ఈటింగ్ హెల్దీ అనుకుంటారు. హెల్దీ అంటే ఏంటి? స్మూతీలో షుగర్లు వేసుకోవటం, సలాడ్లో మాయోలు వేసుకోవటం కాదు కదా. రోజంతా కుర్చీలో కూర్చోటారు, జిమ్కి వెళ్తే సరిపోతుంది అనుకుంటారు. బట్ దట్స్ నాట్ కరెక్ట్. నో, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్.